నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 26 నెలల్లో జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో గత 26 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు, మరికొన్ని అతి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 పనులు 168 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రజలకి అంకితమిస్తున్నాం. ఏదైతే ప్రతిసారి కూడా శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవ తేదీ చెప్పడం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అలవాటు, సాంప్రదాయం, పద్ధతి. అది ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా 3 నెలల ముందు ఈ యొక్క 168 అభివృద్ధి పనులు 17 కోట్లతో ప్రారంభించాం. 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేశాం. అయితే అదేవిధంగా సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గడప గడపకి తెలుగుదేశం పార్టీ ఈ 2 కార్యక్రమాల వల్ల 1 నెల రోజులు ప్రారంభోత్సవకి ఆలస్యమైంది. అందుకే ఈ నెల 10వ తారీఖున అంటే సోమవారం ఉదయం 9 గంటలకి 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఒకేసారి ఒకే సమయానికి 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ముఖ్య అతిథులని చెప్పి తెలియచేస్తూ, ప్రధానంగా ఏదైతే ఒక్కచోట నేను పాల్గొంటానో ముఖ్య అతిథిగా, అక్కడ 18 సంవత్సరాలు నిండి తొలి ఓటు హక్కు వచ్చిన యువతరం, అంటే యువతరం ఆకాంక్షల్ని గౌరవిస్తూ, యువతరం ప్రశ్నల్ని సానుకూలంగా తీసుకుంటూ, యువతరం ఆలోచనల్ని ఇంకా తెలుసుకోవాలా, యువతరాన్ని సైతం ఏదైతే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల భాగస్వాములు చేయాలని దాదాపుగా ఏడాది ముందే ఆలోచన చేసి రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఒక 15 ఏళ్ల యువకుడి చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఏడాది క్రితమే ప్రారంభించిన విషయం మీకు అందరికి కూడా తెలుసు. దాని కొనసాగింపులో భాగంగా ఎక్కడికక్కడ ప్రజల్ని భాగస్వాములు చేశాం, ఎక్కడికక్కడ కూటమి నేతల్ని భాగస్వాములు చేశాం, ఎక్కడికక్కడ మహిళా నేతల్ని, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా నేతల్ని కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలని, కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలని, కాంగ్రెస్ పార్టీని సైతం ఆహ్వానించాం. వారి చేత కూడా ప్రారంభోత్సవాలు చేయించాం. నా ఉద్దేశం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం ఉండాలని. అందుకే యువతరం ఆకాంక్షల్ని గౌరవిస్తూ, యువతరం ప్రశ్నలకి మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా భావిస్తూ, ఆ యొక్క యువతరాన్ని ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల భాగస్వాములు చేయాలని ఏడాది క్రితం 15 ఏళ్ల విద్యార్థి చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఏ విధంగా ప్రారంభింపజేశామో అదేవిధంగా రేపు 10వ తారీఖు ఉదయం 9 గంటలకి నేను ముఖ్య అతిథిగా పాల్గొన్న చోట ఇద్దరు యువకులు 18 సంవత్సరాల నిండి ఓటు హక్కు తొలిసారిగా వచ్చిన యువతరం చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవం చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, ఇంతటి అభివృద్ధికి నేను 3వసారి ఎమ్మెల్యేని. 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయినా. కానీ కేవలం 26 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారి సహకారంతో, జిల్లాలో ఉండే 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరో పార్లమెంట్ సభ్యులు వేదా మస్తానరావు గారు, జిల్లా శాసనమండలి సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా అధికారులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ దాకా, ఏఈల దగ్గర నుంచి ఎస్సీల దాకా వివిధ శాఖల అధికారులు అందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా సామాజిక సేవా నిధుల కింద దాతల సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నాం. అయితే ఈ అభివృద్ధి సరిపోతుందంటే సరిపోదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు, ఇంకా రూరల్లో
అభివృద్ధి ఏం చేయాల్సిన అవసరం లేదు అని భావించాలంటే మరో 3,000 కోట్ల రూపాయలు, అక్షరాల 3,000 కోట్ల రూపాయలు నిధులు రావాల్సిన అవసరం ఉంది. అన్నీ ఒక్క రోజులో జరుగుతాయంటే సాధ్యం కాదు. ఇప్పటికీ శక్తికి మించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేసి నా శక్తి ఉన్నంత వరకు ఆ యొక్క అభివృద్ధి పనుల ఆ యొక్క జాతరని కొనసాగిస్తానని చెప్పని, ఏదైనా సరే ప్రజల్లో ఒక భావన, శాసనసభ్యుడంటే ఎలా ఉండాలంటే, శాసనసభ్యుడంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా, రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని, ఇంత అభివృద్ధి పనుల జాతరకి ఏదైతే వేగవంతంగా చేసేదానికి నాకు సహకరించినటువంటి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలకి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి వారందరికీ కూడా ఈ యొక్క క్రెడిట్ పోతుందని తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేస్తున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.